తెలంగాణ రాష్ట్రంలో వరుసగా ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకులాలలో, హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరగడం ద్వారా విద్యార్థులు అనారోగ్యాల పాలై చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వరుసగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మరి ఎందుకు ఈరోజు పేద విద్యార్థులపైన ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటిది ఎస్ఎఫ్ఐగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఇప్పటికే వారంలో ఈ 3 సార్లు ఫుడ్ పాయిజన్ జరిగినటువంటి సంఘటన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మొన్న కొమరంభీం జిల్లాలో, అంతకుముందు నారాయణపేట జిల్లాలో, మన రాజన్న సిరిసిల్ల జిల్లాలలో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకులాలలో, హాస్టల్స్లలో ఫుడ్ పాయిజన్ అయినటువంటి సంఘటన ఉన్నది. మరి ఇన్ని సంఘటనలు నిత్యం జరుగుతూ ఉన్నా ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు రావడం లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. మరి విద్యాశాఖ వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖతో సమీక్ష నిర్వహించాలి. ఈ వరుస సంఘటనల కారణాలేంటో ఈరోజు సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి నాసిరకం బియ్యం ఇస్తున్నటువంటి వారిపైన, మరి కుళ్ళిపోయినటువంటి కూరగాయలు పెడుతున్నటువంటి వారిపైన తక్షణమే చర్యలు తీసుకొని విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం అందించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఎవరైతే అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో మరి వారికి మెరుగైన చికిత్స అందించాల్సినటువంటి అవసరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఫుడ్ పాయిజన్ అయిపోయి చనిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిని ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పేసి కూడా, ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా కూడా ఈ ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పేసి కూడా, దీనిపైన ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతమైతే ఎస్ఎఫ్ఐగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి జిల్లాలో కూడా అలాంటి సంఘటనలు జరగకముందే జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. ప్రతి ఒక్క పాఠశాల కావచ్చు, హాస్టల్ కావచ్చు, మరి ప్రతి ఒక్క గురుకులాలు కావచ్చు సందర్శించి మరి భోజనాలు విద్యార్థులకు నాణ్యమైన రకంగా అందించేలాగా కృషి చేయాలని విద్యాశాఖ అధికారులు అందరూ కూడా చొరవ చూపాలని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఏడల అలాంటి సంఘటనలు జరగకుండా ఎస్ఎఫ్ఐగా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు తీసుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు మల్లారావు ప్రసాద్, ఎస్ఎఫ్ఐ రాజ్యాంగ జిల్లా కార్యదర్శి.